వ్యక్తులతో రాజకీయం చేస్తాను అని ఊహించలేదు. ఇంచుమించుగా నా రక్తం మంచుకు పుట్టిన నా కూతురిచ్చి పెళ్లి చేస్తే తండ్రి లాంటి వాడిని ఇంచుమించుగా లాంటి వాడిని ఏ విధంగా మోసం చేశాడో ఒకసారి మనసులో వాడితే మనసుతో ఆలోచించమని నేను అడుగుతున్నాను. ఇదేంటండి చిల్లర రాజకీయాలు? చిల్లర కూడా కాదు ఇది. ఏం రాజకీయాలు నాకైతే అర్థమే కావడం లేదు. కానీ వాళ్ళలో మానవత్వం ఏమైనా ఉంటుందేమో అని పరీక్షించాను నేను. మానవులం కాదు, మేము పశువులం. నమ్మిన వాళ్ళకు ద్రోహం చేస్తాం, నమ్మిన వాళ్ళ గొంతు తీస్తామని చెప్పి ఈనాడు నిరూపించుకున్న ఘాతకుడు వాడు. చరిత్ర మరొకటి. ఇలాంటి వాళ్ళకి సమాధానాలు చెప్పడం గాని, ఇలాంటి వాళ్ళతో మాట్లాడడం గాని, ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారని మనం గుర్తించడం గాని. చంద్రబాబు నాయుడు ఏ విధంగా తన తండ్రి లాంటి ఎన్టీ రామారావుకి ద్రోహం చేశాడు కేవలం పదవి కోసం, ఏ విధంగా ఆత్మని అమ్ముకున్నాడు, ఏ విధంగా మానవత్వాన్ని చంపుకున్నాడు అనేది నిదర్శనం. సాక్షాత్తు ఇది శాశ్వతంగా ఉంటుంది. మనిషి పోతాడేమో గాని ప్రజల మనస్సు పోదు, ఆలోచన పోదు, రికార్డు పోదు. అది సిగ్గులేదు, సిగ్గు అనిపిస్తుంది కానీ నాకే సిగ్గు అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళతో రాజకీయం చేయడం.